డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా వర్షం కురుస్తూ వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మరో 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా వర్షం కురుస్తూ వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మరో 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మరోసారి భారీ వర్ష సూచన తెలంగాణకు ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అనుకున్నట్టుగానే ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం కూడా ప్రారంభమైపోయింది. ముఖ్యంగా చూసుకుంటే అటు వికారాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే వాతావరణ శాఖ ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి, భువనగిరి జిల్లా, మెదక్, జనగామ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. వరదతోటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా జల ప్రళయం సంభవిస్తుందని చెప్పవచ్చు. గత 4-5 రోజుల నుంచి కూడా సాయంత్రం కాలం నుంచి రాత్రి వరకు కూడా హైదరాబాద్ సిటీలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. దీంతో మెయిన్ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. చాలా లోతట్టు కాలనీలోని నీళ్లన్నీ కూడా కంప్లీట్ గా చేరుకోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. నిన్న బంజారాహిల్స్ ఏరియాలో శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, వనస్థలిపురంలో భారీ వర్షం అయితే నిన్న హైదరాబాద్ సిటీలో నమోదైంది. మరొకసారి అదే ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. జిల్లాలో కూడా రికార్డ్ స్థాయిలో నిన్న వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ మరోసారి కనిపించనుంది. దీని ప్రధాన కారణంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్నటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ తోటి అటు ఈశాన్య ప్రాంతాల నుంచి కూడా ఇటువైపు మనకు గాలులు వీస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి మరో అల్పపీడనం కూడా వర్షాలకు ప్రధానంగా కారణంగా చెప్పవచ్చు సందీప్. ఈ నెల 25న తూర్పు మధ్య దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడనము 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండము పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27వ తారీఖున దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకోసమే మనకు తెలంగాణలో వర్షాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దాంతో పాటు ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. సో భారీ వర్ష సూచన ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. హైదరాబాద్ సిటీకి సంబంధించింది అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గాని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఎస్డిఆర్ఎస్ బృందాలు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కమిషనర్లు గాని, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషనర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటున్నారు. 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలకు వచ్చేసేందుకు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ప్రజలు ఎప్పుడు ఏ సమస్య గురించి, వరదలకు సంబంధించి సహాయక చర్యల కోసము ఇమీడియట్లీ కాల్ చేస్తే రెస్పాండ్ కావాలి. అందుకు తగిన విధంగా టీములు కూడా, బృందాలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా
ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం స్పెషల్ మానిటరింగ్ చేస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ జిల్లాలో ఏ ఏరియాలో వర్షం కురిసే అవకాశం ఉంది, అక్కడ ఎఫెక్ట్ ఎంతగా ఉండే అవకాశం ఉంది, లోతట్టు కాలనీలు మునిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాతో పాటు గ్రామాల చుట్టూ కూడా వాటర్ ఏమైనా చుట్టుముడితే అక్కడ ప్రజలను కూడా ఎలా రెస్క్యూ చేయాలి, ప్రత్యామ్నాయ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రత్యామ్నాయ రహదారులకు సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దాని మీద కూడా ఆల్రెడీ ప్రతిరోజు డిస్కషన్ జరుగుతుంది. అధికారులు అందుకోసం కూడా అప్రమత్తమయ్యారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి. స్వీయంగా వాళ్ళు కూడా వాతావరణ పరిస్థితిని అంచనా వేసుకుంటూ వరదను అంచనా వేసుకుంటూ సేఫ్టీ ప్లేసెస్ లో ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కానీ, ఇటు పశువుల కాపర్లు కానీ, ఎందుకంటే ఈవినింగ్ టైంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కంపల్సరీగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు పడి మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఉరుములు మెరుపులు పడ్డప్పుడు, పిడుగులు పడ్డప్పుడు సో సేఫ్టీగా ఉండాలి. పిడుగుపాటు నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది సందీప్. మొత్తానికి గత కొద్ది రోజులుగానైతే తెలంగాణలోనే చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, కడెం ప్రాజెక్ట్ అయినా, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్యారేజీలతో పాటు అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, మంజీరా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి హిమాయత్ సాగర్ అయినా అన్ని కూడా ఫుల్ గా నిండిపోయినాయి. గేట్లను లిఫ్ట్ చేసి కూడా వాటర్ని రిలీజ్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో భారీగా వర్షాలు పడితే అటు ఆల్రెడీ నిండి ఉన్నటువంటి ప్రాజెక్టులకు మళ్ళీ కొత్తగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి మళ్ళీ గేట్లను లిఫ్ట్ చేయడము, అత్యధికంగా లక్షలాది క్యూసెక్ల వాటర్ని దిగువకు రిలీజ్ చేయడం వల్ల లోతట్టు ప్రాంతాలకు కూడా చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరిగేషన్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల యొక్క బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు వాతావరణ శాఖ కూడా ఏ ఏరియాలో ఎప్పుడు వర్షం పడ్డది, ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడ్డదని కూడా బులెటిన్ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ రాజు పటేల్.